అమెరికా నుంచి అపాచే హెలికాప్టర్లు రానున్నాయి. వీటిని పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించనుంది ఇండియన్ ఆర్మీ. శత్రు దేశాలపై దాడులతో పాటు భద్రత, నిఘాలోనూ కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఉపయోగించిన డ్రోన్స్తో భారత్కు నష్టమే జరగలేదన్నారు సిడిఎస్ చౌహాన్. భారత వైమానిక దళం యుద్ధ నిఘా సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అపాచే హెలికాప్టర్లు ఈ నెల 21న అమెరికా నుంచి భారత్కు అందనున్నాయి. వాటిని పాకిస్తాన్ సరిహద్దులో మోహరించనుంది రక్షణ శాఖ. ఈ హెలికాప్టర్లను ట్యాంక్ ఇన్ ఎయిర్గా పిలుస్తున్నారు. AH-64E అధునాతన హెలికాప్టర్లు స్క్వాడ్రన్ను హిండన్ వైమానిక స్థావరంలో మోహరించనుంది. 15 నెలల క్రితం సైన్యానికి తొలి అపాచే హెలికాప్టర్లు అందగా వాటిని జోధ్పూర్ సైనిక స్థావరంలో మోహరించారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు సరిగా లేకపోవడంతో అపాచే హెలికాప్టర్లు సరఫరా ఆలస్యమైంది. ఇప్పటికే వైమానిక దళానికి 2 స్క్వాడ్రన్ల అపాచే హెలికాప్టర్లు అందాయి. వాటిని పఠాన్కోట్, జోర్హాట్లో మోహరించారు. గతంలో భారత వైమానిక దళం 22 అపాచే హెలికాప్టర్లు కొనుగోలు కోసం అమెరికా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వాటిని 2020 జులైలో సరఫరా చేసింది. 2021లో డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా కేంద్రం $600 మిలియన్ 6 అపాచే హెలికాప్టర్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. తొలిదశ హెలికాప్టర్లను గత ఏడాది మే, జూన్ మధ్యకాలంలో సరఫరా చేయాల్సిన్నప్పటికీ ఆలస్యమైంది. 2023లో హైదరాబాద్ టాటా బోయింగ్ ఎయిర్ స్పేస్ లిమిటెడ్ నుంచి సైన్యం మొదటి బ్యాచ్ AH-64 అపాచే హెలికాప్టర్లు అందుకుంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, బోయింగ్ సంయుక్త భాగస్వామ్యంతో వాటిని తయారు చేశాయి. అపాచే హెలికాప్టర్లు ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలవు. అత్యాధునిక వ్యవస్థలతో రూపొందించిన వాటిలో నైట్ విజన్, నావిగేషన్ వ్యవస్థలున్నాయి. అవి సైన్యం సామర్థ్యాలను మరింత ప్రభావవంతంగా చేస్తాయి. అదనంగా వాటిలో కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, ఆయుధ వ్యవస్థలు కూడా ఉన్నాయి. అపాచే హెలికాప్టర్లను దాడి చేయడానికి మాత్రమే కాకుండా భద్రత, నిఘా, శాంతి కార్యకలాపాల్లోనూ ఉపయోగించవచ్చు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఉపయోగించిన డ్రోన్లు భారత డిఫెన్స్ వ్యవస్థకు ఎలాంటి నష్టాన్ని కలిగించలేదన్నారు సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. పాక్ ఉపయోగించిన డ్రోన్లను చాలా వరకు స్వదేశీ టెక్నాలజీతో కట్టడి చేశామని, ప్రస్తుతం డ్రోన్లు ఒక మిలిటరీ సాధనంగా మారాయని వివరించారు. నిన్నటి ఆయుధ వ్యవస్థలతో నేటి యుద్ధాన్ని గెలవలేమని అన్నారు. నేటి యుద్ధాన్ని రేపటి సాంకేతికతతోనే పోరాడాలని చెప్పారు. డ్రోన్ల వినియోగ సామర్థ్యం పెరిగిన కొద్దీ భారత సైన్యం వాటిని విప్లవాత్మకంగా ఉపయోగించడం ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో జరుగుతున్న యుద్ధాల్లో డ్రోన్ల పనితీరును ప్రత్యక్షంగా చూస్తున్నామని సిడిఎస్ చౌహాన్ వెల్లడించారు.